కరోనా టైం నుంచి మీరు ఫ్రంట్ వారియర్స్ అని మేము మీకు సన్మానం చేస్తున్నాము. ప్రతి ఇయర్ ఇస్తున్నామా ఇస్తలేమా ఒకసారి మీరు చెప్పాలమ్మా. ఎవరిస్తారు? విజయనేత టీం అంతా ఇక్కడ ఇస్తుంది. ప్రతి ఇయర్లో మేము మీకు ఎందుకు చేస్తామంటే మీరు బాగుండి కాలనీలన్నీ క్లీన్ చేస్తే మేము బాగుంటాము. మేము బాగుంటే మేము 10 బిజినెస్లు చేస్తాము. 10 బిజినెస్లు చేస్తే కాలనీ డెవలప్ అవుతుంది. కాలనీ డెవలప్ అవుతాయి, మన దేశం డెవలప్ అవుతుంది. అంటే మీతోటి ఎంత లింక్ ఉందో అర్థమైంది కదమ్మా. అంటే మీరు ప్రతిసారి మేము చెప్తున్నామని కాదు, మా కుర్మారావు బాబాయ్, మా సాంబశివరావు బాబాయ్ అదేవిధంగా ఇప్పుడు మా హనుమంతరావు బాబాయ్ మాట్లాడాలని కూర్చున్నాం. ఇప్పుడు మనకు ఎండ ఉన్నదని అనుకున్నాం చూడు, దేవుడు కూడా మనకు అనుగ్రహించాడు. మీరు కష్టపడతారు, కొద్దిసేపు చల్లదనంలో కూర్చోాలని దేవుడు కూడా అలా. సచివాలయ కాలనీ పెద్దలకి, కూర్మారావు గారికి, అదేవిధంగా సాంబశివరావు గారికి, హనుమంతరావు గారికి, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు తెలియదు కానీ వారి మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. సచివాలయ కాలనీయే ఒక ఆదర్శవంతమైన కాలనీ ఈ హైదరాబాద్ నగరంలో. ఈ చక్కటి కాలనీ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ విజయవంతం చేస్తూ ఉంటారు. కొన్ని ప్రోగ్రాంలో కూడా మేము కూడా గతంలో అటెండ్ చేశాము. కానీ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన పరులు, విద్వత్తు కలిగిన వాళ్ళు, విద్యావంతులు, అనుభవం కలిగిన వారు కాలనీని కూడా అంతే శుభ్రంగా దానికి ధీటుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. మిమ్మల్ని చూసి ఇంకా మిగతా కాలనీ వాళ్ళు కూడా సమిష్టిగా అలా ఆ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారని నాకు తెలుసు. మీతో పాటు విజయనేత ఇందులో ఉండడం, ఈ కాలనీలో మీతో సంఘీభావం కలిపి ఉండడం అనేది అతని అదృష్టం. నేను విజయనేతని చాలా కాలం నుంచి గమనిస్తుంటాం. మా పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటాడు. పార్టీలకు అతీతంగా పనిచేస్తుంటాడు. ఒక పార్టీ రాజకీయ పార్టీకి ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళు కాదు, సోషల్ సామాజికంగా చాలా యాక్టివ్గా చురుకుగా ఉండడం అనేది వారి లక్షణం. ఎన్నో కార్యక్రమాల్లో తను చొచ్చుకపోయి చేయడం అనేది ఆయనకున్న విశిష్ట లక్షణం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించగలగడమే, వారి ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడ దాకా సమయం ఇవ్వడమే అతను చేస్తున్న పనిని ఆశీర్వదిస్తున్నారనే విషయం నాకు అర్థమవుతాం. ప్రత్యేకంగా పండుగ రోజు మన ఇంట్లో పండుగ ఉంటుంది కానీ మిగతా ఈ కార్మికుల ఇళ్లలో పండుగ ఉండదు. ఈ పండుగ వచ్చిన రోజులలో మరింత పని ఎక్కువ ఉంటుంది. శుభ్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇబ్బందులు వస్తే ఇమ్మీడియట్లీ అత్యవసరంగా అటెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎక్కడైనా ఒక డ్రైనేజ్ బ్లాక్ అయిందనుకోండి, అందరికీ కాలనీలో ఉన్న వాళ్ళకి పండుగ వాతావరణమే చెడిపోతుంది వీళ్ళు కనుక పని చేయకపోతే. కాబట్టి వీళ్ళ పండుగ పక్కకు పెట్టి మన పండుగ జరుపుకోవడం కోసం కృషి చేసేటటువంటి తల్లులందరికీ కూడా ఒక అభినందనగా, వాళ్ళందరినీ గౌరవించే విధంగా, వాళ్ళకు మర్యాద ఇస్తే చాలు. వారు ఆకలితో ఉన్నా కూడా పుట్టగట్టుకునైనా పని చేసేటటువంటి లక్షణం వాళ్ళది. పని చేయకుండా విసుక్కొని మనము ఈసరించుకొని మీరేదో చెడ్డ పని చేస్తున్నారు, గలీజ్ పని చేస్తున్నారు దూరంగా పెడితే, ఆ గలీజ్ పని చేయడానికి మన శరీరాల నుంచి వెలువడుతున్నటువంటి ఈ చెడుతనం అంతా కూడా వాళ్ళు కడుపులో పెట్టుకొని ముక్కులను వాసన భరిస్తూ చేసే ఒక మనస్తత్వం కలిగింది. బహుశా వాళ్ళ జీవిత అవసరం కావచ్చు కానీ ఇష్టంగా, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇష్టపూర్తిగా ఏదైనా పని చేసేటప్పుడు ఇది కదా నేను చేయాల్సిన పని అని ఇష్టంగా చేసే వాళ్ళకి గౌరవం చాలా తప్పకుండా దక్కుతుంది. ఇలా చేస్తున్న వాళ్ళని అభినందించి ఇలా ఇష్టపూర్తిగా ఏదో ఒక రకంగా చిన్న సత్కారం లాంటిదో, ఒక గుర్తింపు లాంటిదో ఇచ్చినప్పుడు మీలో ఉత్సాహం మరింత పెరిగి ఇంకింత పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విజయనేత ఒక్కరే కాకుండా మనందరం కూడా వారిని గౌరవించి, వారిని అభిమానించి, వాళ్ళు చేసే పనిలో ఇంకా మనం ఉత్సాహపరిచే విధంగా మన చర్యలు ఉన్నప్పుడు తప్పకుండా పనులు మరింత మెరుగుపడతాయి. ఈ కాలనీలో ఉన్నటువంటి ఆదర్శవంతమైన లక్షణం ఇక్కడ సమిష్టిగా ఉన్నటువంటి వాళ్ళు. రేపు వచ్చే ఇంకా కారణాలు పోతే ఎన్నికలు కూడా జరుగుతూ ఉంటాయి. మీ అందరిలో మంచి నాయకుల్ని కూడా ఎన్నుకోగలుగుతారు. నాయకత్వం మంచిగా ఉన్నప్పుడు మరింత పనులు జరిగే అవకాశం ఉంటుంది. నాయకత్వం ఉన్నా లేకున్నా చేసే అంత శక్తి సచివాలయంలోనే మీకు ఉన్నటువంటి
అవకాశం కాబట్టి ఇక్కడ ఎంతో నిధులు శాంక్షన్ అవుతాయి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు నన్ను ఇక్కడికి రమ్మని పిలవడం, మీ కాలనీతో ఉన్న సంబంధం, నాకు విజయ్తో ఉన్నటువంటి సంబంధం. ఈ మధ్యకాలంలోనే శ్రీశైల దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నన్ను కూడా ఒక ట్రస్టీ బోర్డు మెంబర్గా ఏర్పాటు చేయడం, వారేదో నన్ను సత్కరించాలని అనుకోవడం, మీ అందరితో పరిచయం ఏర్పరచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని అభినందించడం తప్ప మీరు చేస్తున్న పనిని మరింత గొప్పగా చేయాలని, ఇంకా కొనసాగించాలని, వీళ్ళందరి ప్రేమ నీ పట్ల ఉండాలని, నీ శక్తి మొత్తం వారికి దారపోయాలని. బాలరెడ్డి గారు, కృష్ణ గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ కూర్చున్నటువంటి మంచి మాకు సర్వీస్ చేస్తున్నటువంటి ఈరోజు మున్సిపల్ అమలు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రెసిడెంట్, సెక్రటరీ లేదా డీసీ ఉంటే మా పొజిషన్లో ఉన్న డీసీ ఉన్నాడు అనుకోండి, ఎవరో వస్తే సన్మానం చేస్తారు, వాళ్ళని గౌరవిస్తాం. కానీ ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే మనకి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్స్కి వాళ్ళు ఏంటంటే ఎవరు అంటారు, ఒక వారం 4 రోజులు మామూలు అంటే మున్సిపల్ వర్కర్ అంటే ఏం చేస్తారంటారు, ఒక 4 రోజులు మున్సిపల్ వర్కర్స్ రాకపోతే కానీ ఏం తెలియదు. ఇప్పుడు నేను అదే అంటాను, మా డబ్బా బ్యాక్ సైడ్ ఉన్న డబ్బాని మనం ఆడి చెత్తోడు వేసుకెళ్తుంటే ముందుకు తీసుకురావడానికి నాకు ఒకసారి స్మెల్ వచ్చి మన వాళ్ళు తయారు. మరి వాళ్ళు ఇదంతా చెత్త అంతా వేసుకుని వెళ్తున్నారంటే ఎంత సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు ఏ రకమైన సర్వీస్ చేస్తున్నారు. అది ఇప్పుడు ఇంజనీర్ ప్లాన్ చేసే ఆయన పర్వాలేదు, ఇంజనీర్లు కానీ వాళ్ళు చదువుకున్నారు, ప్లాన్ చేస్తారు. కానీ వీళ్ళు చేసే సర్వీసు గొప్ప సర్వీసు, అది ఇంకేమన్నా చేయగలుగుతారు, కానీ ఈ సర్వీస్ ఎవరు చేయలేరు. అటువంటి సర్వీస్ చేసే వ్యక్తులకి మరి నేతా గారు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా దీపావళి పండగ, దీపావళి మీ జీవితాల్లో దీపావళి వచ్చినాడు ఏదో సరే ఈ చేసిన దాంతో అంతా మీరేదో ఇదైపోతారు, మీకు ఏదో ఈ డబ్బు ఈ సన్మానంతోనే లేదా ఈ సత్కారంతోనే మీకు ఏదో అయిపోద్దని కాదు. ఎలాగ మనం సన్మానించాము, మేము గుర్తించామా, ఒక గౌరవం ఇచ్చామా, మేము ఒక గౌరవం ఇచ్చి మీకు పనిచేసిన వాళ్ళకు గౌరవం ఇచ్చామన్నది ఇక్కడ ముఖ్యం. ఏమి ఇచ్చారో, ఎంత చేశారో, దాని వాల్యూ ఎంత, అది ఉదం కాదు. ఒక మంచి మనసుతో మన దగ్గర పనిచేసే వాళ్ళకి సన్మానం చేయాలని అనుకోవటం అనేది గొప్ప విశేషం. అది ఆయన గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఆయన. దానికి నేను వెల్ఫేర్ అసోసియేషన్ ఫార్మర్ ప్రెసిడెంట్గా ఈ కాలనీలో కొంత మొట్టమొదటి యాక్టివిటీస్ అని ఇన్వాల్వ్ అయిన వ్యక్తిగా నేను ఐ అప్రిషియేట్ నేతాజీ నోబుల్ కాజ్ అంటే నేను ఐ కాల్ ఇట్ యాజ్ నోబుల్ కాజ్, ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఉంటుంది అది. ఎందుకంటే మేము మొట్టమొదట 2011లో నేను హనుమంతరావు ఫస్ట్ కాలనీ ప్రెసిడెంట్ అయినప్పుడు మేము రిటైర్ అయినప్పుడు అప్పుడు సిల్వర్ జూబ్లీ చేశాం. అప్పుడు కూడా మేము అందరికీ బట్టలు పెట్టాం, వీళ్ళందరూ వర్కర్స్ అందరికీ బట్టలు పెట్టాం. ఇప్పుడు సాంబశివరావు కూడా ఉన్నారు, ఏదో సందర్భంగా ప్రెసిడెంట్ గారు ఉన్నారు. దీనికి ఎవరైనా ఇతోధికంగా అప్పుడు కరోనాప్పుడు కూడా మేము కొంత వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మేమందరం కూడా మరి ఇంకొకసారి మీరు చేసే సేవకి మేము వెలగట్టలేము, వెలగట్టలేని సేవ చేస్తున్నారు. మీ అందరికీ శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. నేను శిరస్సు వంచి నేను మీ అందరికీ నమస్కారం చేస్తున్నానమ్మా. మీరు మంచి సర్వీస్ చేయండి, మంచిగా. ఇప్పుడు మనిషి పని చేయడం వేరు, కమిట్మెంట్తో చేయడం వేరు. ఒక అమ్మ ఉంటుంది, ఒక వంట వండుతారు, ఇద్దరు వండుతారు. ఒక ఆమె నాకు ఏం కర్మ ఇది కిచెన్లో అని ఏడుస్తూ ఉంటుంది. ఒక ఆమె ఉంటుంది, లేదు నేను నా పిల్లలకి నా భర్తకి వండి పెడుతున్నానని ఒక కమిట్మెంట్తో చేస్తుంది. ఆమె లీడర్ అంటే ఈ పోస్టర్లు ఉన్న ఇవన్నీ కాదు. ఎవరైతే తన పనిని కమిట్మెంట్తో చేస్తారో, చిత్తశుద్ధితో చేస్తారో, సంతోషంగా చేస్తారో ఆమె లీడర్. మీరు లీడర్లు కష్టపడి పనిచేయండి. మీరు ఒక చిత్తశుద్ధితో పనిచేయండి. నాకు ఇచ్చిన డ్యూటీని భగవంతుడు ఎక్కడో లేడమ్మా, మనకి ఇచ్చిన డ్యూటీ సక్రమం చేయడమే భగవంతుడు. నీకు ఎవరన్నా చెప్తామా? ప్రతిరోజు ఎవడన్నా మనం మందలించాలా? లేదు. మనకు ఒక ప్రభుత్వం మనకు ఒక ఇది ఇచ్చింది, జీతం ఇస్తున్నారు కాబట్టి మనం సర్వీస్ చేయాలి అని అట్లా చేసే సర్వీస్ మీరు కూడా ఓరియంటేషన్ డెవలప్ చేసుకోండమ్మా. అలాగే ఇతోధికంగా మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం మాకుందని మరీ చెబుతూ, సరే అంతా వక్తలంతా ఉన్నారు, నేను మాట్లాడుకుంటే ఒక అరగంట మాట్లాడుతుంది, దానికి కాదు. కాబట్టి మీ అందరికి కూడా మరి నేతాజీకి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి కార్యక్రమాన్ని మీ అందరిలో కూడా దీపావళి ముందుగానే రావాలని కోరుకుంటూ, మీ అందరూ క్షేమమే, మీరందరూ ఆరోగ్యాలతో ఉండాలి. ముందు ఆరోగ్యంగా ఉండి మీరు మాకు సర్వీస్ చేస్తేనే మేము ఇక్కడ ఉంటామని చెప్తూ మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. కాశీనాథం గారు, అలాగే మా సచివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కుర్మారావు గారు, అలాగే విజయనేత గారు, మా
సచివాలయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎక్స్ సెక్రటరీ హనుమంతరావు గారు, మా సెక్రటరీ గారు బాలరెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న సోదర సోదరీమణులందరికీ కూడా, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి మన జీవితంలో భాగస్వాములుగా ప్రతినిత్యము అనుబంధంతో ఉన్నటువంటి మన కార్మిక సోదర సోదరీమణులకి, అలాగే వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు. ఈరోజు చాలా మంచి శుభదినం. ఎందుకంటే విజయనేత గారు గత చాలా సంవత్సరాల నుంచి ఈ సామాజిక కార్యక్రమాల పట్ల వారు చూపించే ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆ యొక్క బాధ్యతను లాగా తీసుకుని అందరికీ సమాజంలో ఒక గుర్తింపు ఇవ్వాలి, అలాగే మనకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించి వారికి ఏదో విధంగా మనం తోడ్పడాలి అనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు చేపట్టడం జరుగుతుంది. అలాగే వారు చేపడుతున్నట్టే అందరం కూడా మనం సహకరించి వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే వాళ్ళ టీం కానీ అందరూ కూడా చక్కటి సహకారంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి 10 మందికి సహాయం చేస్తున్నారు. ఎందుకంటే మనందరం కూడా ఒకే కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళమే. మేము సచివాలయంలో అంటే రాష్ట్రానికి ప్రధానమైనటువంటి పరిపాలనా విభాగం ఏంటంటే సెక్రటేరియట్ సచివాలయం. మరి మేమందరం కూడా అక్కడ ఉన్నత పదవుల్లో పనిచేసి మరి మనం మన యొక్క సహోద్యోగులైన మీరందరితో కూడా ఎంతో కలిసిమెలిసి సేవాభావంతో మేము కూడా చేసేది. ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నామంటే మేము కూడా సేవ చేస్తున్నట్టే. ఎందుకంటే మా ఉద్యోగం అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయినాము, మేము ఇంట్లో కూర్చోట్లేదు, ఏదైనా కాలనీకి ఉపయోగపడే మంచి పనులు చేయించాలి. అలాగే మీ అందరి సహకారం తీసుకుని కాలనీని శుభ్రంగా ఉంచుకోవాలి. ఏది వీధులైనా సరే, మన డ్రైనేజ్ వ్యవస్థ అయినా సరే, అందరితో అనునిత్యము వారందరితో సంప్రదింపులు జరుపుతూ వారిని ఎక్కడ మనకి ఇబ్బంది తలెత్తితే వారిని సంప్రదించి దాని యొక్క బాగోలు చూసుకుంటూ కాలనీ యొక్క సంక్షేమం మా సంక్షేమంగా మన సంక్షేమంగా చేసుకుంటూ మరి మీ అందరితో కూడా కలిసిమెలిసి ఇప్పుడు మా శేఖర్ ఉన్నాడు, అలాగే మీ అంతలో చాలామంది మాకు తెలిసిన వాళ్ళే, రోజు మనం కాలనీలో అందరం కూడా చూస్తున్న వాళ్ళమే. అలాగే మరి మీ అందరితో కూడా మేము ఎప్పుడూ కూడా మన పని చక్కగా చేసుకోండి అని మేము మామూలుగా ఒక మంచి మానవతా దృక్పథంతో మిమ్మల్ని మేము చెప్తూనే మన యొక్క కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. కానీ మేము ఏ విధంగా కూడా మీరు లేకుండా మేము లేము. అలాగే అందరం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుంది, కాలనీ శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉంటే అందరం ఆరోగ్యంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటే అందరం కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో ఉండటానికి మనకి వీలు పడుతుంది. కాబట్టి ఈ సేవా కార్యక్రమంలో వీరు ఎలా చేస్తున్నారో ఒక బాధ్యతగా తీసుకుని సామాజిక కార్యక్రమానికి మనందరం కూడా మేము సంక్షేమ సంఘంలో పనిచేస్తూ మా బాధ్యతలు ఎలా తీసుకుంటున్నామో మీరు కూడా అందరూ మాతో సహకరించి అందరం కూడా బాధ్యతాయుతంగా పనిచేసుకుంటూ ముందుకెళ్ళి అందరి కాలనీ యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్దామని ఈ యొక్క సందర్భంలో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా ముందుగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ రోజున మీ అందరికీ కూడా మా సచివాలయ నగర్ కాలనీ సంక్షేమ సంఘం తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దీపావళి మీ అందరి కుటుంబాల్లో కొత్త కాంతులను వెలిగించి చక్కగా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో ఉండాలని మనసారా ఆ లక్ష్మీదేవిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విజయనేత గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కుర్మారావు గారు మా సంక్షేమ సంఘం తరఫున మనందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాటర్ ఎండాకాలంలో వాటర్ సప్లై చేయటం, ఈ మజ్జిగ సప్లై చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. అలా ఈ కార్యక్రమంలో ఈ సఫాయి వాళ్ళకి చేయటం చాలా ఇదిగా భావిస్తున్నాను నేను. వీళ్ళందరూ శేఖర్ వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే, కానీ
కొన్ని మరీ డ్రైనేజ్ వాళ్ళు అయితే మరీ పాపం ఇంకా ఎక్కువగా ఇది చేస్తుంటారు పాపం వాళ్ళు. ఆ డ్రైనేజ్ చేయటం అనేది అనిల్ ఇప్పుడు అనిల్కి ఫోన్ చేయగానే ఒక గంట అరగంటలోనే చేసేస్తున్నాడు పాపం, చాలా బాగా చేస్తున్నాడు అవన్నీ. అందుకని ఈ కార్యక్రమంలో చేసినందుకు నేతని ఎంతైనా అభినందించాల్సిందే. కొద్దిగా మాటలు మాట్లాడుతుంది. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కాశీనాథం గారికి, సచివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు గారికి, పూర్వ అధ్యక్షులు కూర్మారావు గారికి, జనరల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు గారికి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాలరెడ్డి గారికి, వేదికపై ఉన్న పెద్దలకు మరియు వేదిక ముందున్న ఫ్రంట్ వారియర్స్, మా విజయ్ నేత గారు మీకు ఇచ్చిన బిరుదు ఫ్రంట్ వారియర్స్. ఈ ఫ్రంట్ వారియర్స్ అనేది కూడా నేను ఒక 5 సంవత్సరాల నుంచి విజయ్ నేత నోటి నుంచి ప్రతి సంవత్సరము ప్రతి ప్రోగ్రాంలో ఇదే వర్డ్ ఏంటో మేము కూడా ఫ్రంట్ వారియర్స్కి మా కాలనీ ఏరియాలో కూడా విజయ్ నేతలాగా మేము కూడా ఏదో కార్యక్రమం చేయాలని ఒక ఉత్ప్రేరకంగా ఉత్సాహంగా వెళ్ళాలి అనే ఆలోచన తీసుకొస్తున్నందుకు ఆయనకు ధన్యవాదములు. మీ అందరికీ శుభాభినందనలు. సో విజయ్ నేత గారు ప్రతి సంవత్సరం అంటే ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఫ్రంట్ వారియర్స్కు ఏదో విధంగా చలికాలంలో దుప్పట్లు, ఇప్పుడు వచ్చిందంటే స్వీట్స్, దీపావళిలో స్వీట్స్ ఇలాంటి ఇవ్వడమే కాకుండా ఆరోగ్య సంబంధమైన కాలనీ వాసులకు మిగతా గ్రామ ప్రజలందరూ కూడా అవసరమైన ఆరోగ్య సంబంధమైన చికిత్సా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది. ఆ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదం తెలియజేస్తూ, ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ప్లస్ పైన కూర్చున్న అందరికీ కూడా ధన్యవాదం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నేను ఒక్కని చేస్తలేనన్నా, మన అందరు ఉన్నందుకు ఈ కార్యక్రమాలు ఈ విధంగా ముందుకెళ్తున్నాయి. ఇదే విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాను. నేను చెప్పేది ఏంటంటే, మేము చేస్తున్నాము, మీరు 10 మందికి చెప్పాలి. 10 మందిలో ఎవరన్నా మళ్ళీ యాక్టివ్ అయ్యి, ఇప్పుడు మన సచివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు ఆల్రెడీ చేశారు, మళ్ళీ ఇక్కడ మాట ఇచ్చారు, అలానే వస్తారు. అందుకు మనం చేసేది 10 మందికి వెళ్ళేటట్టు